నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ డెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా వివో వాళ్ళు వివో Y19s 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అందని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అఫీషియల్ వివోల వెబ్సైట్ చూపిస్తారు. సో వివో Y19s 5G ఇట్స్ మై స్టైల్ అని పెట్టారు. కమ్స్ విత్ AI రేస్ అనేసి అయితే పెట్టారు. హైలైట్‌లో చూసుకుంటే ఎలగెంట్ డిజైన్‌తో పాటు వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. పెద్ద బ్యాటరీ వస్తుంది. 6000 మిల్లీ బ్యాటరీ, మిల్టీగేట్ సర్టిఫికేషన్, IP64 రేటింగ్, ఏఐ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కలర్స్ చూసుకుంటే మెజెస్టిక్ గ్రీన్ కలర్ అండ్ టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్ ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చనంటే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పర్చేస్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఏమి లేవు. నేను చెక్ చేసినప్పుడు స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 11,000 ఉంది. తర్వాత 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 12,000 ఉంది. సో డబల్‌తో స్టోరేజ్ వస్తుంది ఒక ₹1000కి. దాని తర్వాత 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,500కి వస్తుందన్నమాట. సో నా ఒపీనియన్‌లో మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉందంటే ఇట్లా బేస్ వేరియంట్ తీసుకోవచ్చు. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. కలర్స్ ఇంతకుముందు చెప్పినట్టు 2 కలర్స్ ఆప్షన్స్‌లో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ నో కాస్ట్ ఈఎంఐ ఉంది. క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్‌ని అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే. స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్స్ వస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టు సిల్వర్ కలర్, టైటానియం సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో. మెయిన్ చూసుకుంటే ఇది ఫ్రంట్ వచ్చేసి 15 వస్తుంది. బేస్డ్ ఆన్ 915 IP64 రేటింగ్. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 కోర్స్, 6 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. 2 కోర్స్ ఏవైతే 2.4 GHz మీద, మిగతా ఆల్ కోర్స్ 2.0 GHz మీద వస్తున్నాయి. 3 ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్‌తో పాటు వస్తుంది. ర్యామ్ బాగుంది. LPDDR4X ర్యామ్ ఉంది. స్టోరేజ్ కూడా ఒక డిసప్పాయింట్‌మెంట్. ఈ MMC 511 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. SD కార్డ్ పెట్టుకొని 2 TB దాకా స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 6000 మిల్లీ బ్యాటరీ విత్ 15 వాట్స్ చార్జర్. సో ఛార్జింగ్‌కి టైం అయితే పడతది కానీ ఫుల్ ఈజీగా బ్యాకప్ అయితే మీకు వచ్చేస్తది. వెయిట్ 199 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. థిక్‌నెస్ ఉంది 8.99 థిక్‌నెస్‌తో పాటు కూడా వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే మాత్రమే హెచ్‌డీ రెజల్యూషన్ వస్తుంది. 6.74 ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు అన్నమాట. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ సిమ్స్ 2 సిమ్స్ ప్లస్ ఒక మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో పాటు వస్తుంది. 5G బ్యాండ్‌విడ్త్ ఇక మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ స్మార్ట్ ఫోన్‌లో నాకు ఇది ఒక డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. ఎందుకంటే 10,000 ప్రైస్ ఉంది కదా! సో ఈ ప్రైస్‌కి ఈ కెమెరాకి నాకు సెట్ అనిపియలేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ 5 మెగా పిక్సెల్ ఇచ్చారు. సో యాక్సెప్టబుల్ లైక్ 10,000కి 11,000కి మనకి 5 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ ఇస్తారు కామన్ అది. కానీ రియర్ కెమెరా 13 మెగా పిక్సెల్ ఇచ్చిర్రు భయ్. సో అదొక్కటి డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. ఇది రియర్ కెమెరా 13 మెగా పిక్సెల్ ఇచ్చిర్రు. సో అదొక్కటి డిసప్పాయింట్‌మెంట్. సో వీళ్ళు మెయిన్ ఫోకస్ ఏందంటే బ్యాటరీ కాడ మెయిన్ ఫోకస్ చేస్తుర్రు. పెద్ద బ్యాటరీ వస్తుంది. 6000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అని. సో స్టోరేజ్ అండ్ కెమెరా ఒక్కటి ఈ స్మార్ట్ ఫోన్‌లో డిసప్పాయింట్‌మెంట్ అనమాట. మిగతాయి బానే ఉన్నవి. లైక్ మిగతాయి రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p బేసిక్ రికార్డింగ్స్ అవన్నీ కూడా సరిపోతాయి. వైఫై మంచిగా ఇచ్చిండు. డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై 2.5 GHz, బ్లూటూత్ వచ్చి 5.4 వస్తుంది. అండ్ లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే జీపీఎస్, బైడిస్, గ్లోనస్, గ్యాలరీస్, క్విజెస్‌తో పాటు కూడా వస్తుంది. సెన్సార్లు చూసుకుంటే ఇక్కడ యాక్సిలరోమీటర్ సెన్సార్ వస్తుంది. అంబియంట్ లైట్ వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్‌తో పాటు కూడా వస్తుంది. మోటార్ ఆర్డినరీ ఉంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి అయితే ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. బాక్స్‌లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్స్, చార్జర్, సిమ్ చార్జర్ పిన్, కేస్, ప్రీ అప్లైడ్ ఫిల్మ్ ఏతుందో వస్తున్నాయి. ఓవరాల్ చూసుకుంటే ఆహ్, ఈ స్మార్ట్ ఫోన్ నాకు తెలిసిన కాడికైతే ఎవరికి టార్గెట్ చేసినట్టువే ఎవరికైతే పెద్ద బ్యాటరీ కావాలి, తక్కువ బడ్జెట్‌ల బేసిక్ ఫీచర్స్‌తో పాటు లాంగ్ బ్యాటరీ ఉన్న వాళ్ళకి టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ నా ఒపీనియన్‌ల స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే మోస్ట్‌లీ స్కిప్ చేయమంటాను. జెన్యూన్‌గా చెప్తున్నా. ఎందుకని అంటే ప్రాసెసర్ మంచిగుంది. కెమెరా కాడైతే ప్రాబ్లమ్ బై. సో కెమెరా ఈవెన్ స్టోరేజ్ కాడ ఈఎంఎస్‌సి స్టోరేజ్ ఎట్లో అట్లా మేనేజ్ అన్నా సరే, ఈ ప్రైస్ కేటగరీకి వేరే బ్రాండ్స్‌లో గూడా మీకు 15 మెగా పిక్సెల్ గాని, 32 మెగా పిక్సెల్ కెమెరా ఇస్తారు. వీళ్ళు 13 మెగా పిక్సెల్ ఇస్తుర్రు. సో ప్రైస్ టు వాల్యూ అయితే కనిపియలేదు నాకు. అందుకే మోస్ట్‌లీ స్కిప్ చేయమంటాను. లేదు అంటే గిట్ల ఆఫ్‌లైన్‌లో చెక్ చేయండి. ఆఫ్‌లైన్‌లో మీకు తక్కువ రేట్‌కి తక్కువ డిస్కౌంట్ వస్తాయి. అట్లా ఆఫ్‌లైన్‌లో పర్చేస్ చేసుకొని, అది కూడా కాదంటే ఫెస్టివల్ సేల్స్ ఒస్తాయి. సో స్పెసిఫిక్ సేల్స్ గాని, స్పెసిఫిక్ సేల్స్ గాని, పండుగ సేల్స్ అంటారు. పండుగ సేల్స్ వచ్చినప్పుడు లైక్ 9,000కి, 10,000కి వచ్చినప్పుడు అప్పుడు గిట్లా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వెషన్స్ కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డే ట్రై అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.